మన నమ్మకాల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తే ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా! కానీ శద్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు యువకులు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. వాళ్ళ చరిత్ర ఎలాంటి పరిస్థితిలోనైనా సరే విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో చెప్పే ఒక అద్భుతమైన సంఘటన. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక రాజుని, ఆయన అధికారాన్ని ధిక్కరించే ధైర్యం మనకు ఉంటుందా? మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సంఘటనలో ఈ ప్రశ్నకు సమాధానం మామూలు విషయం కాదు. సరే, ఇక సంఘటనలోకి వెళ్ళిపోదాం. ఈ సంఘటన మొదలయ్యేది బబులోను సామ్రాజ్యంలో. అక్కడ ఒక మహాశక్తివంతమైన రాజు ఉన్నాడు. ఆయన మాట అంటే మాటే, తిరుగులేని ఆజ్ఞ. ఆ రాజు పేరు నెబుకద్నెజరు. తన శక్తి, తన గర్వం ప్రపంచానికి తెలియాలి అనుకున్నాడు. అందుకని ఏకంగా 90 అడుగుల ఎత్తైన ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని కట్టించాడు. ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. అంతేకాదు, ఒక ఆజ్ఞ కూడా జారీ చేశారు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంగీతం వినిపించిన వెంటనే ఆ విగ్రహం ముందు సాష్టాంగపడాలి. ఇది ఆయన ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞను కాదంటే శిక్ష ఏమిటో తెలుసా? మరణం. అది మామూలు మరణం కాదు. వాళ్ళని సజీవంగా మండుతున్న అగ్నిగుండంలో పడేయాలి. అంటే ఇది కేవలం ఒక చిన్న పరీక్ష కాదు, ప్రాణాలతో చెలగాటం. అయితే ఈ ఆజ్ఞను ముగ్గురు యువకులు ధిక్కరించారు. వాళ్ళ పేర్లు శద్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు హెబ్రీయులు. వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళ దేవుణ్ణి తప్ప మరి ఏ విగ్రహాన్ని పూజింపకూడదు. ఇప్పుడు చూడండి, రాజు ఆజ్ఞ వాళ్ళ నమ్మకానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. వాళ్ళు రాజు ఆజ్ఞను ధిక్కరించిన విషయం రాజు దాకా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికి అసలైన పరీక్ష, ఒక అగ్ని పరీక్ష మొదలవబోతుంది. అసూయతో రగిలిపోతున్న కొంతమంది అధికారులు ఇదే మంచి అవకాశం అనుకున్నారు. వెంటనే రాజు దగ్గరకు పరిగెత్తి ఆ ముగ్గురు మీద ఫిర్యాదు చేశారు. మహారాజా, వాళ్ళు మీ ఆజ్ఞను ధిక్కరించారు. వాళ్ళ దేవుణ్ణి తప్ప మరెవరిని పూజించట్లేదు అని చెప్పారు. ఇక రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. అతని అహం దెబ్బతింది. వెంటనే వాళ్ళని పిలిపించి గర్వంగా అడిగాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఎవడున్నాడు అని. ఇది కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళ దేవుడికే నేరుగా విసిరిన సవాళ్ళు. కానీ వాళ్ళు చెప్పిన సమాధానం విని రాజు ఆశ్చర్యపోయారు. వాళ్ళు చాలా ప్రశాంతముగా, ధైర్యముగా ఇలా అన్నారు, ఓ రాజా, మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా సరే, మేము మాత్రం మీ దేవతలను పూజింపము. నువ్వు కట్టించిన ఈ బంగారు విగ్రహానికి అస్సలు నమస్కారం చేయము. వాళ్ళ మాటల్లో ఎంత ధైర్యం చూడండి. ఆ సమాధానం వినగానే రాజుకు కోపం ఉగ్రరూపం దాల్చింది. ఇక వాళ్ళ కోసం భయంకరమైన శిక్ష సిద్ధమైపోయింది. అదే అగ్నిగుండం. కోపాన్ని అంచుకోలేక ఆ అగ్నిగుండాన్ని మామూలు కన్నా 7 రెట్లు ఎక్కువ వేడి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ వేడి ఎంత భయంకరంగా ఉంది అంటే దాన్ని దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. ఇంకా ఆ ముగ్గురిని వాళ్ళు వేసుకున్న బట్టలతో సహా గట్టిగా కట్టేసి ఆ మండుతున్న అగ్నిగుండంలోకి విసిరేశారు. ఆ మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే పాపం వాళ్ళని లోపలికి తోసిన సైనికులే ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయారు. సరే, రాజు అగ్నిగుండంలోకి చూశాడు. వాళ్ళు కాలి బూడిదైపోయి ఉంటారని అనుకున్నాడు. కానీ అక్కడ తను చూసిన దృశ్యం అతన్ని పూర్తిగా ఆశ్చర్యభరితుడిని చేసింది. ఆ ముగ్గురు యువకులు ఆ భయంకరమైన మంటల మధ్య ఏమీ కానట్టు క్షేమంగా నడుస్తున్నారు. అసలు ఆ అగ్నిగుండంలో ఏమి జరుగుతుంది? రాజు చూస్తుంది నిజమేనా? ఇక్కడ నుంచి సంఘటన ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు రాజు. ప్రక్కనే ఉన్న సలహాదారుల వైపు తిరిగి, మన ముగ్గురిని కథ కట్టేసి అగ్నిగుండంలో వేసింది అని అడిగాడు. అతని గొంతులో ఆశ్చర్యం, భయం రెండూ కనిపిస్తున్నాయి. అప్పుడు సలహాదారులు కూడా చూశారు. నిజమే, లోపల ముగ్గురు కాదు, నలుగురు ఉన్నారు. వాళ్ళ కట్లు కూడా విడిపోయాయి. 4వ వ్యక్తి అయితే ఒక దైవికమైన తేజస్సుతో వెలిగిపోతున్నారు. అది చూసిన రాజు భయంతో, అయ్యో, ఆ 4వ వ్యక్తి దేవదూతలా ఉన్నాడు అని గట్టిగా అరిచాడు. వెంటనే రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు అగ్నిగుండంలో నుంచి బయటికి వచ్చారు. అక్కడ ఉన్న అధికారులు, ప్రజలు అంతా గుంపుగా చేరి వాళ్ళని పరిశీలించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం, వాళ్ళ తల మీద ఒక్క వెంట్రుక కూడా కాలలేదు. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చెక్కు చెదరలేదు. కనీసం పొగవాసన కూడా రావడం లేదు వాళ్ళ దగ్గర నుంచి. మరి ఈ అద్భుతం తర్వాత రాజు ఎలా మారాడు? అతని రాజ్యం సంగతి ఏమిటి?
అసలు ఈ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమున్నాయి? కొద్దిసేపటి క్రితం మిమ్మల్ని కాపాడే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అహంకారముగా అడిగిన రాజే ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ దేవుని ప్రశంసిస్తున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోల దేవునికి స్తోత్రము, ఆయన తనను నమ్మిన వాళ్ళను ఎలాగైనా రక్షిస్తాడు అని అందరి ముందు ప్రకటించాడు. చూసారా ఈ ఒక్క అద్భుతం అతని గర్వాన్ని ఎలా అణిచివేసిందో? ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మొదటిది, వాళ్ళు మంచి స్నేహితులు. దేవుడి మీద చాలా భయభక్తులతో జీవించారు. రెండవది, సరైన దానికోసం నిలబడడానికి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. మూడవది, వాళ్ళు రాజులకు, అధికారులకు కాదు, కేవలం దేవునికి మాత్రమే భయపడ్డారు. అందుకే దేవుడు వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. మేము సేవించుచున్న దేవుడు మండుతున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని కాపాడగలడు. ఈ మాటలు వేల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరని విశ్వాసానికి ఒక బలమైన ఉదాహరణగా నిలిచిపోయాయి. మరి మన జీవితంలో మనం దేనికోసం ఇంత ధైర్యంగా నిలబడగలము? విశ్వాసానికా, భయానికా? దేవునికి స్తోత్రం.